హాయ్ ఎవ్రీవన్, హౌ ఆర్ యూ ఆల్? హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. ఈ వీడియోలో నా నైట్ రొటీన్ కుకింగ్ ఎలా ఉంటుందో చూపించబోతున్నా. ఇప్పుడైతే టైం 6 అవుతుంది. సో ఫస్ట్ నాకు బాగా ఆకలిస్తుంది. కొంచెం ఎనర్జీ కోసం మ్యాగీ చేసుకొని తింటున్నాను. ఈవినింగ్ తోమిన యూటెన్సిల్స్ అన్ని సెల్ఫ్ లో సర్దేసుకొని ఇంకా కుకింగ్ స్టార్ట్ చేసుకోవాలి. ఆఫ్టర్నూన్ తినలేదు, స్కూల్కి వెళ్ళాను. బాబు స్కూల్లో పీటీఎం ఉంది అని. సో అప్పుడు లంచ్ అనేది స్కిప్ అయింది. సో ఇప్పుడు బాగా ఆకలేసి మ్యాగీ చేసుకొని అయితే తింటున్నాను. నువ్వు మ్యాగీ హెల్త్ కి మంచిది కాదు తెలుసు, అప్పుడప్పుడు ఇలా తింటే ఏం కాదు. ఇంట్లో అయితే తినడానికి ఏమీ లేవు. సో అది ఒక్కటే ఉండే, అది చేసేసుకొని తిన్నాను. మా హస్బెండ్ అయితే నైట్ కి చికెన్ తెస్తా అన్నారు. శ్రావణంలో చికెన్ తింటారా అనుకోకండి, మేమైతే శ్రావణ మాసం మొత్తం నాన్ వెజ్ తినకుండా ఏముండము. ఇల్లు శుద్ధి చేసుకున్న తర్వాత దీపం పెట్టేశాక తినడం స్టార్ట్ చేస్తాము. ఇంకా అందులో వరలక్ష్మి వ్రతం కూడా అయిపోయింది. సో తినడం స్టార్ట్ చేస్తున్నాం. బికాస్ ఈ శ్రావణ మాసంలోనే మా ఊర్లో బోనాలు ఉంటాయి. వచ్చిన రిలేటివ్స్ కి వెజ్ పెట్టి పంపించలేం కదా. సో బోనాలకి రిలేటివ్స్ ని పిలుచుకుంటాం. అప్పుడు నాన్ వెజ్ కంపల్సరీ ఉండాల్సిందే. అయినా మా ఊర్లో సైడ్ అయితే ఎక్కువ మంది ఏం శ్రావణం పాటించారు. జస్ట్ ఇల్లు శుద్ధి చేసుకోవడం, చేసుకున్నంతసేపు నాన్ వెజ్ ఇంట్లోకి తీసుకురాకపోవడం, దీపం పెట్టుకున్న తర్వాత ఇంకా నార్మల్ గా డేని ఎప్పట్లాగా నాన్ వెజ్ అన్ని తినడం స్టార్ట్ చేస్తారు. సో మేము అలానే. ఇక్కడైతే నేను బియ్యం కడుగు పెట్టుకొని పొయ్యి మీద పెట్టుకుంటున్నా. కొన్ని చీమలు ఉండే దాంట్లో, సో జాలితో తీసేసా. బియ్యం వాష్ చేయడం మాత్రం ఫస్ట్ ట్యాప్ వాటర్ తో వాష్ చేసి, నెక్స్ట్ ఊర్లలో వచ్చే సాగర్ వాటర్ ఉంటాయి కదా, ఆ ట్యాప్ వాటర్ తో మళ్ళీ ఒకసారి వాష్ చేసి ఇంకా వండుకోవడానికి అవే వాటర్ పోసేసుకొని వండుకుంటాం. అత్తమ్మ అయితే ఊర్లో కూరగాయలు పెడతారు, అక్కడికి వెళ్ళి కావాల్సిన కూరగాయలు తీసుకొచ్చారు. ఇప్పుడు చికెన్ లో కావాల్సిన కొత్తిమీర, పుదీనా తీసి పెట్టుకుంటున్నాను. ఈ రోజు పీటీఎం కి అటెండ్ అయ్యాను అని చెప్పాను కదా బాబు వాళ్ళ స్కూల్లో. సో అందుకే శారీ వేసుకున్నాను. బికాస్ మన డ్రెస్సింగ్ స్టైల్ చూసి అక్కడ టీచర్స్ అనే వాళ్ళు మనకు రెస్పెక్ట్ చేస్తారని నేను స్ట్రాంగ్ గా నమ్ముతా. సో నేను స్కూల్కి వెళ్ళినప్పుడు మాత్రం కంపల్సరీగా డ్రెస్సింగ్ సెన్స్ మాత్రం మెయింటైన్ చేస్తా. బికాస్ నేను చెప్పేటప్పుడు నాకు అదే ఫీలింగ్ ఉంటుండే. పేరెంట్స్ అనే వాళ్ళు నీట్ గా వస్తే వాళ్ళు ఆటోమేటిక్ గా టీచర్స్ అనే వాళ్ళము అలర్ట్ అయిపోతాం అనమాట. నార్మల్ గా వెళ్ళిరంటే క్యాజువల్ గా తీసుకుంటాం ఆ పేరెంట్స్ ని. ఈ రోజు స్కూల్లో బాబు గురించి, తన మార్క్స్ గురించి, తన స్టడీస్ గురించి అదేమీ నేను అడగలేదు. బికాస్ ఇప్పుడే స్టార్టింగ్ నర్సరీ కదా, తన అలవాటు అవ్వడానికి, తన అందరితో మింగిల్ అవ్వడానికి, నా బిహేవియర్ ఎలా ఉంది, క్లాస్ రూమ్ లో ఫ్రెండ్స్ తో బాగా కలిసిపోతున్నాడా, ఎవరైనా కొట్టడం లాంటివి చేస్తున్నాడా, తన పైన ఏమైనా కంప్లైంట్స్ ఉన్నాయా, ఇలాంటివి అడిగాను. ఇప్పట్లో నాకైతే మార్క్స్ గురించి గానీ తన స్టడీస్ గురించి అవసరం లేదు అనిపించింది. ముందు తను స్కూల్లో యాక్టివ్ గా ఉండగలగాలి, టీచర్స్ తో తన ఫీలింగ్స్ ని ఎక్స్ప్రెస్ చేయగలగాలి ఈజీగా. ఫస్ట్ ఇవి ఉంటే ఆటోమేటిక్ గా తను నెక్స్ట్ ఇయర్ ఈజీగా చదువులో పికప్ అవుతాడు. స్కూల్లో అయితే బాగా యాక్టివ్ గానే ఉంటాడంట, బట్ స్టైల్ బాగా మెయింటైన్ చేస్తాడు అని చెప్పారు మ్యామ్. ఆ స్టైల్ ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి. నాకు ఎప్పుడు చేతిలో ఫోన్ ఉండాలి, చేతికి వాచ్ ఉండాలి, ప్యాంట్ కి బెల్ట్ ఉండాలి, మొత్తం వాళ్ళ ఫాదర్ ని ఫాలో అవుతుంటాడు. అండ్ జేబులో ఒక కీస్ కూడా ఉండాలి, బైక్ అయినా కారు అయినా. అండ్ స్కూల్లో ఇంకా గ్యాంగ్ మెయింటైన్ చేస్తాడంట, ఒక 4-5 పిల్లల్ని వెనక పెట్టుకొని. నాకు ఫుల్ కామెడీ అనిపించింది మ్యామ్ చెప్తుంటే. ఇక్కడైతే వాళ్ళ ఫాదర్ చికెన్ తెచ్చారు, అది తీసుకొని ఇస్తున్నారు. ప్రతి యాక్టివిటీలో తన ఇన్వాల్వ్మెంట్ ఉండాల్సిందే. ఇంట్లో ఉంటే తను ఇలా ఇన్వాల్వ్ అవుతుంటే మాకు చాలా బాగా అనిపిస్తుంటుంది. బికాస్ ఇది పిల్లలకి గ్రోత్ అండ్ డెవలప్మెంట్ లో బాగా యూజ్ అవుతుంది అనమాట. ప్రతి దాంట్లో మనం ఇన్వాల్వ్ చెయ్యాలి కూడా వాళ్ళని. బికాస్ వాళ్ళకు ఒక రెస్పాన్సిబిలిటీ తెలుస్తుంటది అనమాట, చిన్న ఏజ్ నుంచే మనం వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తుంటే. ఇక్కడైతే నేను చికెన్ వాష్ చేస్తున్నా. నేను కంపల్సరీ 2 times వాష్ చేస్తా. ఆ టేస్ట్ సంగతి పక్కకు పెడితే, నాకు వాష్ చేసినప్పుడు దాని నుంచి వైట్ వాటర్ వస్తేనే సాటిస్ఫాక్షన్ ఉంటుంది, లేదంటే నాకు అసలు ఆ కర్రీ కూడా తినాలనిపించదు. అండ్ నాకు నాన్ వెజ్ విషయంకి వస్తే, నాకు నాన్ వెజ్ అంటే ఇష్టం, కానీ ఎంజాయ్ చేసే అదృష్టం అయితే లేదు. ఒక 1 year బంద్ చేస్తే నెక్స్ట్ ఒక 1 month తింటా, 1 month తింటే నెక్స్ట్ 6 months ఆపేస్తా, తర్వాత ఒక 1 month 1 week తింటా, మళ్ళీ స్టాప్ చేస్తా. బికాస్ నాకు బాడీ సపోర్ట్ చేయదు ఈ నాన్ వెజ్ తింటే. అందులో చికెన్ అయితే ఇంకా మొత్తమే అలవాటు లేదు. బిఫోర్ మ్యారేజ్ నుంచి కూడా ఈవినింగ్ మ్యాగీ తిన్నందుకు ఏమో బాగా థస్టీగా అనిపిస్తుంది, మాటికి వాటర్ తాగేస్తున్నా. ఈ జంక్ ఫుడ్ వల్ల చెడేముంటుందో ఏమో కానీ మంచి మాత్రం నాకు వాటర్ ఎక్కువ తాగుతా అలాంటి జంక్ ఫుడ్ తిన్నప్పుడు. డీహైడ్రేషన్ వల్లనో ఏమో, బట్ నాకైతే వాటర్ ఎక్కువ తీసుకుంటా కదా, బాగా అనిపిస్తుంది అలాంటప్పుడు. ఈ కుకింగ్ విషయంకి వస్తే, నాకైతే డిగ్రీ వరకు కూడా అసలు ఎలాంటి వంటలు రాదు. అన్నం కూడా అసలు కుక్ చేయడం ప్రాపర్ గా రాదు. ఇప్పుడైతే అన్ని నేర్చుకున్నా, పెద్దగా కూడా కొంచెం చేయగలిగే కాన్ఫిడెన్స్ ఉంటుంది, బాగానే టేస్ట్ కూడా వస్తాయి. ఎలా నేర్చుకున్నాను అంటే, లాక్డౌన్ లో ఇంటి దగ్గర ఉన్నాం కదా, అప్పుడు డిగ్రీలో ఉంటుండే నేను ఫైనల్ ఇయర్ లో. ఆ టైంలో చదివేది లేదు, ఇలాంటి యాక్టివిటీస్ కూడా లేవు చేసుకోవడానికి. టైం పాస్ కి నేర్చుకున్న వంటలు అన్ని వచ్చేసినాయి అప్పుడే. కర్రీస్ తో పాటు చాలా టైప్స్ ఆఫ్ స్నాక్స్ నేర్చుకున్నాను.
ఇంత పీస్ఫుల్ గా వర్క్ చేసుకుంటున్నాను అంటే ఇది మా హస్బెండ్ పాపని పట్టుకున్నాడు. సో నాకు ఈజీగా కుకింగ్ అయిపోతుంది. ఒకరి తర్వాత ఒకరు పట్టుకుంటారు పాపని. చికెన్ కుక్ చేయడం అయితే చాలా ఈజీ అనిపిస్తుంది నాకు, ఎందుకంటే ఈజీగా బాయిల్ అయిపోతాయి కదా పీసెస్. చికెన్ కుక్ చేసేటప్పుడు అయితే నేను ఆయిల్లో వేసిన తర్వాత పీసెస్ ని కంప్లీట్ గా దాని నుంచి వాటర్ అయిపోయిన తర్వాతనే నేను ఈ గార్లిక్ పేస్ట్ గానీ టర్మరిక్ వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయిన తర్వాతనే వేస్తా. నాకు లేదంటే నచ్చదు కర్రీ. ఇఫ్ అలా వాటర్ ఉన్నప్పుడే వేసినా అంటే ఖచ్చితంగా అప్పుడు ఫ్లాప్ అవుతుంది కర్రీ. ప్రెసెంట్ గా అయితే నాన్ వెజ్ తినడం స్టార్ట్ చేసిన ఆఫ్టర్ డెలివరీ, బికాస్ మిల్క్ ప్రొడక్షన్ ఉండాలి అండ్ ఎనర్జీ కూడా కావాలి కదా. మనం అన్ని తింటేనే డెలివరీ తర్వాత మన బాడీ అనేది ఈజీగా బ్యాక్ అవుతుంది, క్యూర్ అవుతుంది. సో నేను ఆల్ టైప్స్ ఆఫ్ వెజిటేబుల్స్ అన్ని కూడా తిన్నాను. ఎలాంటి రిస్ట్రిక్ట్ లేకుండా ఫుడ్ విషయంలో నాకు కావాల్సిన అనిపించినవి తిన్నాను. మన పెద్దవాళ్ళు చెప్పినవి ఎలాంటి రిస్ట్రిక్షన్స్ కూడా నేను ఫాలో అవ్వలేదు. బికాస్ వాళ్ళు పెట్టే రిస్ట్రిక్షన్స్ ఫాలో అయితే బాడీ పోతుంది తప్ప ఎనర్జీ అయితే రాదు. ఎందుకు అంటే వాళ్ళు పెట్టేది కారం మాత్రమే. నేను మాత్రం డాక్టర్స్ నే ఫాలో అయినా, వాళ్ళు ఏది చెప్తే అదే తిన్నా. నాకైతే ఎలాంటి ప్రాబ్లం రాలేదు అవి తినడం వల్ల. ఇక్కడ బాబుకి తినిపించడానికి పెరుగన్నం కలుపుతున్నాను, బికాస్ వాళ్ళు భజన దగ్గరికి వెళ్తారంట. సో చికెన్ పెట్టట్లేదు. మా బాబుకి అన్నం తినిపించడం కంటే రోజు మొత్తం కూలికి రావడం బెటర్. అసలు తినిపించడానికి ట్రై చేస్తే నోరు మొత్తం లాక్ చేసుకుంటున్నాడు 2 hands తో. 3 years ఉన్నాడు, అట్లీస్ట్ ఒక స్పూన్ అంతా కూడా సరిగ్గా తినడు. నాకే అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఈయన ఎలా వస్తుంది నీకు ఎనర్జీ అని. చికెన్ అయితే కుక్ అయిపోయింది. సో దాంట్లో మసాలా యాడ్ చేస్తున్నా. ఈ మసాలా మాత్రం కొన్నది కాదు, నేనే ఇంట్లో ప్రిపేర్ చేస్తాను. అంటే ధనియాలు, ఇలాచి, లవంగం, కొంచెం దాల్చిన చెక్క వేసి మెత్తగా మిక్సీ పట్టేస్తా. ఇదే అన్ని కర్రీస్ లోకి యూజ్ చేస్తాను నేను డైలీ. ఫ్లేవర్ కూడా బాగుంటుంది, టేస్ట్ వైజ్ కూడా చాలా బాగుంటుంది. కుకింగ్ అయితే అయిపోయింది. ఇది చిన్న బౌల్లో తీసేసుకొని అన్ని క్లీన్ చేసుకుంటే నా నైట్ వర్క్ అనేది అయిపోతుంది. ఇవి క్లీన్ చేసుకున్న తర్వాత తినడం, డైరెక్ట్ గా పైకి వెళ్ళి పడుకోవడం. ఈ రోజు అయితే బాబు వాళ్ళ ఫాదర్ ఇద్దరు భజన దగ్గరికి వెళ్ళారు. వాళ్ళు వచ్చే వరకు కిందే వెయిట్ చేయాలి. సో ఫైనల్లీ మా డిన్నర్ లోకి అన్నం, చికెన్, దొండకాయ ఫ్రై అండ్ పెరుగు. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.